హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 3వ తేదీ 2025. ఈరోజు శనివారము. ఈరోజు ఐపీఎల్లో 52వ మ్యాచ్ జరిగింది. ఎవరెవరికంటే చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ ఆర్సీబీ మధ్య. ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ యొక్క సమరీ, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అలాగే ఈ సీజన్లో ఏ టీమ్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉందో తెలుసుకుందాం ఒకసారి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్లో జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది. ప్రతి టీము ప్లే ఆఫ్కి చాలా గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం. ఫస్ట్ టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 52. ఇది ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 230 రన్స్ చేసింది. 5 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఆ ఈస్ట్ స్కోర్ వచ్చి కోహ్లీ 33 బాల్స్లో 62, బెతేల్ 33 బాల్స్లో 55, షెపాట్ 14 బాల్స్లో 53 నాట్అవుట్. షెపాట్ మాత్రం ఈ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్గా ఆడిండు. జస్ట్ 14 బాల్స్లోనే 53 నాట్అవుట్గా ఉన్నాడు. వడిక్కిల్ 15 బాల్స్లో 17 రన్స్. మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పత్రియానా 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నూర్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్కరన్ 3 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ 214 రన్స్. అందుకు రిప్లై కానీ చెన్నై జస్ట్ 20 ఓవర్స్లో 211 రన్స్ మాత్రమే చేసింది. 5 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి ఆయుష్ జస్ట్ 48 బాల్స్లో 94 రన్స్. జడేజా 45 బాల్స్లో 77 నాట్అవుట్. రషీద్ 11 బాల్స్లో 14 రన్స్. ధోని 8 బాల్స్లో 12 రన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎంగిడి 4 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కునాల్ 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దయాల్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 52 యొక్క రిజల్ట్ ఏంటంటే ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ని 2 రన్స్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ నెంబర్ 52. ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. మ్యాచ్ నెంబర్ 52 అవగానే పాయింట్ టేబుల్ని అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన ఐపీఎల్ పాయింట్ టేబుల్ని తీసుకొచ్చాను. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి టాప్ 1లోకి వెళ్ళింది. ఆర్సీబీ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి జస్ట్ 3 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఈ సీజన్ నుంచి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా 11 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రం గెలిచింది. 9 మ్యాచెస్ ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే పాయింట్ టేబుల్లో టాప్ 4 ఉండాలి, లేదా 16 పాయింట్స్ ఉంటే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఏ టీంకి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫై అయింది. 11 మ్యాచెస్ ఆడితే 16 పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినట్టే ఆర్సీబీ. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ఇంకొక 2 పాయింట్స్ ఉంటే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ముంబైకి. ఇంకా ముంబై ఆడాల్సిన మ్యాచెస్ ఇంకా 3 మ్యాచెస్ ఆడాల్సి ఉంది. 3 మ్యాచెస్లో 1 మ్యాచ్ గెలిచినా చాలు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది ముంబై ఇండియన్స్కి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడింది. 7 మ్యాచెస్ గెలిచి 3 ఓడిపోయి 14 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా గుజరాత్కి 4 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి ఆడాల్సింది. గుజరాత్కి ఇంకా 2 పాయింట్స్ కావాలి. 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచినా చాలు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయి మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్ కూడా ఇంకా 3 పాయింట్స్ కావాలి. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్ గాను 2 మ్యాచెస్ గెలిచిన పంజాబ్కి ఛాన్స్ ఉంటుంది. ఇది టాప్ 4 యొక్క టీమ్స్ యొక్క పర్ఫార్మెన్సు. నెక్స్ట్ 5th ప్లేస్లో పాయింట్ టేబుల్లో 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి.
నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్కి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 4 పాయింట్స్ కావాలి. 4 మ్యాచెస్ ఉన్నాయి ఢిల్లీకి, ఇంకా 2 మ్యాచెస్ గెలిచినా చాలు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 5 ఓడిపోయి 10 పాయింట్స్ ఉన్నాయి. లక్నోకి ఇంకా 6 పాయింట్స్ కావాలి. లక్నో ఇంకా 4 మ్యాచెస్ ఆడాల్సింది. 4 మ్యాచెస్లో 3 మ్యాచెలు గెలిస్తేనే లక్నోకి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కోల్కతా 7th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. కోల్కతా ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఏమో అది వర్షం పడి ఆగిపోయింది, రద్దయిపోయింది. మొత్తం 9 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతాకి ఇంకా 7 పాయింట్స్ కావాలి ప్లే ఆఫ్కి. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఈ సీజన్ నుండి. 11 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ మాత్రం గెలిచి 8 మ్యాచెస్ ఓడిపోయి 6 పాయింట్స్తో ఉంది. ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సింది రాజస్థాన్ రాయల్స్. ఆ 3 మ్యాచ్లు గెలిచినా కానీ రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ లేదు, ఎలిమినేటెడ్. నెక్స్ట్ 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 10 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఇంకా 10 పాయింట్స్ కావాలి. ఆడాల్సింది 4 మ్యాచ్లు పెండింగ్ ఉంది ఎస్ఆర్హెచ్. 4 గెలిచినా కానీ ఎస్ఆర్హెచ్కి కూడా ఛాన్స్ లేనట్టే. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి ఆల్రెడీ ఈ సీజన్ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. 11 మ్యాచెస్ ఆడితే జస్ట్ 2 మ్యాచెస్ గెలిచి 9 మ్యాచెస్ ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. ఇది ఫ్రెండ్స్, ఇది పాయింట్ టేబుల్. ఈ సీజన్ నుంచి ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మిగతా టీమ్స్ మాత్రం గట్టిగా పోరాడితే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం ఏ టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మ్యాచెస్ అన్ని లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.